ఇదిగో 50. బయట ఏదన్నా కొనుక్కో. తీసుకో. నువ్వు నా నెత్తురు కాబట్టి ఇంత మక్కువ. ఆ వైదేహి అత్తర్వాసనొచ్చినా అది పరాయిదేగా. సరే వెళ్ళు. రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా. వాతపడ్డ చేయి చూసుంటే ముసలిది ఇంకో వాత పెట్టేది. కర్రతో కొడితే చేతి మీద మాత్రమే వాతలు పడతాయి తమ్ముడు. అలా మాట్లాడితే గుండె మీద కూడా వాతలు పడతాయి. రామకోటి రాస్తూనే పాపం మూటగట్టుకునే ఆ ముసల్దాన్ని పట్టించుకోద్దక్కా. అయ్యయ్యో, పాపం కదా. పట్టించుకోకుంటే ఎలా? నీకు దండం పెడతాను, పద. పద పద. అబ్బాయి ఎక్కడా? పెద్దబ్బాయా చిన్నబ్బాయా అత్తయ్య? దేవా గురించి నిన్నెందుకు అడుగుతాం? లక్కీ బాబుని తీసుకురాలేదా అని అడుగుతాం. పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. ఆయన ఏం సాధించాడని వెనుకుండాలి నేను? చక్రం కూర్చుని నెట్టడం కూడా ఒక గెలుపేనా? బాబు, నేను తీసుకొస్తాను, ఇవ్వండి. అంజీ, ఇవ్వడానికి ఇది కప్పు కాదు, అప్పు కాదురా. చిన్నప్పుడు ఇలాగే సైకిల్ మీద తీసుకెళ్లేవాడిని. ఇప్పుడు కూడా బ్రో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హే, స్లో. చీర పాడవుతుంది. మా అన్నయ్య తాకితేనా, వీల్ చైర్ తగిలితేనా? మొదటి దానికి అంత సీన్ లేదు, రెండో దానికి సీన్ బాగుండదు. నానా, అందరినీ రమ్మన్నారంట? అవునరా, నువ్వుంటే మీ తమ్ముడికి నచ్చజెప్తావని పిలిచాం. ఓ, అయితే నాతో పనేం లేదన్నమాట. షల్ ఐ గో? పెద్ద కోడలివి, నువ్వు ఉండాలమ్మా. అభిప్రాయాల్ని పంచుకుందాం. ఆస్తుల్ని పంచుకుందాం అన్నట్టు చెప్పారు మావయ్య. ఆ ముచ్చట తీరాలంటే ముందు దేవాన్స్ పెళ్లి ముచ్చట మాట్లాడుకోవాలి. ఇందు, నా పెళ్లి విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. చూస్తున్నాంగా. చూశారుగా, లక్కీతో నా పెళ్లి చేశారుగా.
ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని మొండికేయడంతో మర్యాద పోరాదని నిన్ను ఇంటి కోడలిగా రానిచ్చాం ఊర్మిళ. అందుకు థ్యాంక్స్ అత్తయ్య. మా అమ్మ నాన్న రాజుల ఇంటికి రాణిగా వెళ్తావని కలలు కనుకు అని హెచ్చరించిన ప్రేమించిన వాణ్ణి వదులుకోలేనని పెళ్లికి ముందే పుట్టింటిని వదిలేసొచ్చాను. యునో, తాళి కట్టించడానికి టైం తీసుకొని మీరు ఫస్ట్ నైట్కి మాత్రం ముహూర్తం బాలేదని వాయిదా వేశారు. ఊర్మిళ, ఇట్స్ ట్రూ. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అత్తయ్య, మావయ్య, బామ్మగారు ఇవన్నీ దాటుకొని వచ్చిన వాళ్లే. మనకంటే ఆ అదృష్టం లేదు గాని ఇప్పుడు ఆ అవకాశం, అదృష్టం నా చిన్న మనవణ్ణి వరించాలనుకుంటున్నాం. ఆ విషయం మాట్లాడాలనే అందర్నీ రమ్మన్నాం. సో ఈ ఇంట్లో మళ్ళీ పెళ్ళి అంతేనా? ఓ పెళ్ళి అంటే ఇది పని కాదు ఊర్మిళ. కళ్యాణం చేతుల మీదుగా జరపమంటే యాగం చేసినంత పుణ్యం. పెళ్లి వెనకాల ఉండే సదుద్దేశం కూడా చెప్పాల్సిందే. వంశోద్ధారకుణ్ణి దేవాంశైనా ఇస్తాడన్న ఆశ. ముందు సదుద్దేశం అన్నారు గాని ఆశ అన్న మాటే ఎక్కువ ప్రతిధ్వనిస్తోంది మావయ్య. ఎకో సౌండ్ వదినికి బాగా వినపడుతున్నట్టుంది. అఫ్కోర్స్ దేవాంశ్, మా పెళ్ళయ్యాక ముహూర్తం పెట్టారనగానే ఎగిరి గంతేశాడు. అప్పుడేం విరగలేదు. కలవడానికి ఈ కోట చాలు, కాశ్మీర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదన్నాను. కానీ వినలేదు. అక్కడ జరిగిన ప్రమాదం, లక్కీ బాబు పెట్టిన కేక ఇక్కడికి వినిపించింది. యునో, దట్స్ కాల్డ్ ఈకో. ఆ దుర్ఘటన గుర్తు చేయకు ఊర్మిళ. బామ్మగారు, నా మాటలు మీకు నొచ్చుకొని ఉంటాయేమో గాని నాకైతే నా మొగుడితో కొట్టించుకోవాలని ఉంటుంది తెలుసా? అమ్మగారు, కంగారు పడకు, నీకు కూడా క్లారిటీ ఇస్తాను. సూటిగా మాట్లాడేటప్పుడు సర్రమని కాలడం కామనే. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు అని మా ఆయన టక్కుమని లేచి టపీమని నా చెంప పగలగొడితే నేనేడవను. యునో, లక్కీ లేచాడని నా కళ్ళల్లో ఆనంద బాష్పాలొస్తాయి. బట్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. వదినా, అన్నయ్య చెంపదెబ్బ కొడితే సంతోషిస్తావని అర్థమైంది. ఏదో ఒకరోజు తను లేచి నిన్ను చావగొడితే ఇంకా సంబరం చేసుకుంటావని కూడా తెలుస్తుంది. కట్టుకున్న వాళ్లకు నమ్మకం లేకపోయినా కన్నవాళ్లకు, తోడబుట్టిన వాళ్లకు కోరికైతే ఉంటుంది వదినా. వినడానికి నీకిబ్బందిగా ఉన్నా ఆ కోరిక తీర్చడానికైతే తదాస్తు దేవతలుంటారు. యు మస్ట్ సీ ఇట్ విల్ హ్యాపెన్.
దేవా, మీ అన్నయ్య ఒక్కడుగు వేస్తే చూడాలనుకున్నట్టే నువ్వు 7 అడుగులు వేస్తే చూడాలనుకున్నావురా. నీ సంతోషమే కాదు నాన్న, మా సంతోషం కూడా చూడాలంటే మనవాళ్ళని చూడాలి. చిన్న కోడలే ఇంటికి వెలుగుతో పాటు వారసుణ్ణి తెస్తుంది. అంగడి సరుకన్నట్టు చెప్పారు బామ్మగారు. రాజవంశంలోకి రాణిని తీసుకురావాలనుకుంటున్నారు. నేనొచ్చినా పాలించడానికి ఏం లేదు, తనొచ్చేం చేస్తుంది? పాలిస్తుంది వదినా. ఎస్, బిడ్డకి పాలే ఇస్తుంది. పాలించడానికి ఈ ఇంటిని ఢిల్లీని చేయాల్సిన అవసరం లేదు. అడుగుపెట్టే కోడలు తల్లైతే చాలు. Keep that in mind. That's what she needs. It's true. You know? అది హా. అన్నా, ఇక్కడ ఆపన్నా. ₹10 చిల్లరే అమ్మా. ఇలాంటి వాళ్ళు చిల్లరే అడుగుతారు. జువాలజీ అయినా నువ్వేంటి అందరి మధ్యలో కూర్చొని రావాలా? ఇక్కడ నలిగితే లాభమే లేదు షియా. ఇండస్ట్రీలో నలగాలి, అప్పుడే రాటు తెలుతావు. ఎప్పుడు నేర్చుకుంటావు ఏమో. నా భవిష్యత్తు నీ చేతుల్లో పెట్టాను లంకేష్. ఇప్పుడైతే బ్యాగ్ పెట్టు. ఇప్పుడు వచ్చిన గెటప్లో అయితే కావు కదా. మోడర్న్ డ్రెస్సులు ఉన్నాయా? ఉన్నాయి, డ్రెస్లు ఎలివేట్ అవుతాయి. మనం బట్టల బ్రదర్స్ యాడ్ చేయట్లేదు. సగం బట్టలైనా సరే వేసుకొని ఆఫర్స్ గుట్టల్లో వచ్చి పడేలా చేసుకోబోతున్నాం. సినిమా ఛాన్స్ వచ్చాక సీన్ డిమాండ్ చేస్తే అప్పుడు కదా ఎక్స్పోజింగ్. జగన్ మెసేజ్ చేసినట్టున్నాడా? అదే పూరి జగన్నాథ్. ఇప్పుడు చాటింగ్ చేసేంత టైం కూడా లేదులే. ఈ స్మార్ట్ శంకర్ డైరెక్టర్ కదా? అతనే. ఓహో, సర్లే, ఫోటోలో బాగా వచ్చేటట్టు చూస్తాను కాదు, చేస్తాను అనాలి. ఇది టెక్నాలజీ. టూ విక్రమ్ వాట్సాప్ నంబర్ కూడా ఒకసారి ఎలాగే. ఆడిషన్ అయ్యాక చూడొచ్చు లంకేష్. కరెక్ట్ చెప్పావు. రా ఎక్కు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. అక్క, ఇప్పుడు ఆ శ్లోకం వెళ్ళవేయడం అవసరమా? చెల్లి వెళ్లాల్సిన చోటికి మనం వెళ్తున్నాం కదా మారుతి. ఏమంటారో ఏంటో అని గుండె దడగా ఉంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి రామనామానికి మించిన మందేముంది? నువ్వు అన్నిసార్లు అనకు. పొలోమని రాముడే దిగొచ్చేయగలడు. మారుతి, అనిపోస్తే నా చేయి పట్టుకో, నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు ఒక్కదానివే కాదు, ఇంకాసేపు అయితే నన్ను 4 తీసుకెళ్లేలా ఉన్నారు. సరే పద.
ఏ అమ్మాయి తప్పుకో. మారుతి నిన్ను అమ్మాయి చూసుకోవా? చూసుకోవడానికి ఇక్కడ అద్దం ఎక్కడుందండి? ముఖం చూసుకోమనలేదు, ముందు వెనక ఎవరు వస్తున్నారో చూసుకోమంటున్నాను. ముందు నేనున్నాను, వెనక మా తమ్ముడున్నాడు. నీకు అర్థమవుతుందో లేదో, అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను. నాకు అర్థమై చావట్లేదు. నువ్వు రంగులు పోసింది కాక మళ్ళీ మా అక్కనంటావేంటి? నేనేమి హోలీ ఆడుకోవడం రాలేదు బాబు, వ్యాపారం చేసుకుంటున్నాను. ఏంటి మీరు రంగులు అమ్ముతారా? నేను అగరవత్తులు అమ్ముతానండి. మీకెంత గిట్టుబాటు అవుతుందో వివరంగా చెప్తారా? అక్క, దారిని పోయే దానయ్యతో ఈ చర్చలు అవసరమా? పెద్దగా పెట్టుబడి అవసరం లేకుంటే మనము అడుగు పెట్టొచ్చు కదా తమ్ముడు. అమ్మా, నీ పుణ్యమా అని 600 లాస్ అయ్యాను. ఇప్పుడు నీ మీద రంగు పడింది కానీ ఇంటికి వెళ్ళాక నాకు రంగు పడుద్ది. నీ 600 ఏంటి బాబు? అగరబత్తి వల్ల నీ రంగుకైన నష్టం. మీరెలా ఇస్తారు? పర్సుల నుండి తీసిచ్చారు తమ్ముడు. లేకపోతే 600కి బ్యాంక్కి కన్నం వేస్తారా? నష్టం మన వల్ల జరిగితే మనం కట్టాలి, అవునా కాదా? అవుననే అనుకో, కానీ మన దగ్గర డబ్బులు లేవుగా. నో ప్రాబ్లం, లెట్ ఇట్ బి. ఏమంటున్నారు తమ్ముడు? ఉంచుకో అంటున్నారు. పరాయి సొమ్ము పాము వంటి తమ్ముడు. చెడపకురా చెడేవు, ఇలాంటి సూక్తులు తర్వాత. మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పక్క. తీసేసుకోండి. ఇవ్వమనండి. త్వరగా ఇప్పించేస్తే వెళ్ళిపోతాను. ఇంత పొడుగుతా చేయి చాచారు తమ్ముడు. ఇంత పొడుగంటే ఏంటక్క? రంగులు చల్లిన వాడు మన మీద అప్పేసిపోయాడు. అప్పా, ఏంటి ఇస్తారా ఎవరా? మేమెందుకు ఇస్తాం? అయినా మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు? అవును, మేము ఇమ్మలేదు కదండి. ఆహా, అతను తీసుకునేటప్పుడు కనుగుడ్లు బయట పెట్టి చూశారు కదా, అప్పుడే ఇవ్వద్దని చెప్పాల్సింది. అతను తీసుకొని వెళ్ళిపోయే వరకు ఆగి ఇప్పుడు మాకు సంబంధం లేదంటే పోలీసులైనా ఎలా ఊరుకుంటారు? పోలీసులు అంటారేంటక్క? అప్పుడు నా మఫ్లర్, ఇప్పుడు నా మనీ మీ వల్లే పోయాయంటే పోలీసులు ఇంటికొచ్చేస్తారుగా. అంత పని చేయకండి, పోలీస్ వాసనే ఎరగం మేము. ఓ, వాసనేం చూస్తావు? నువ్వొకదానివి. అలా చెప్పాలి మారుతి, అర్థం చేసుకుంటారు. అవన్నీ నాకు తెలీదండి. నా మఫ్లర్
అండ్ నా 600 మర్యాదగా ఇచ్చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను.